ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. ఈరోజు పిఎస్ఆర్ న్యూస్ ఛానల్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు మరియు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు జన్మదినం గురించి బైబిల్ లేఖనముల నుండి కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. ప్రియమైన ప్రజలారా, యేసుక్రీస్తు యొక్క జననమును గురించి బైబిల్ లేఖనములలో మనకంటే ముందున్న పూర్వీకులు ముందుగానే తెలియజేసి ఉన్నారు. యేసుక్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు, ఎప్పుడు జన్మిస్తాడు, ఎవరి గర్భమున జన్మిస్తాడు, ఆయనకు ఏ పేరు పెడతారు, ఆయన ఏ వంశంలో జన్మిస్తాడు, ఏ గోత్రములో జన్మిస్తాడు, ఆయన ఎక్కడ పెరుగుతాడు, ఆయన పరలోకము నుండి భూలోకములోనికి రావడానికి ప్రాముఖ్యమైన కారణమేమిటో బైబిల్ గ్రంథములు మనకంటే ముందున్న పూర్వీకులు యెషయా మొదలుకొని మీకా, జకరియా, ఇర్మియా అనేక మంది ప్రవక్తలు కూడా బైబిల్ లేఖనములలో ప్రవచించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించినట్లుగా మీకా గ్రంథకర్త ముందుగానే ప్రవచించాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో చూడగలము. అలానే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో కూడా యెషయా 700 సంవత్సరం క్రితమే క్రీస్తు పూర్వము ప్రవచించినట్లుగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు తోడని అర్థము. దేవుడు తోడై ఉంటేనే ఈ లోకములో ఏ వ్యక్తి అయినను దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ రోజు మనము సజీవ లెక్కలు ఉన్నాము అంటే దేవుడు తోడై ఉంటేనే కాపాడబడి ఉన్నామని బైబిల్ గ్రంథములో చూడగలము. పరిశుద్ధ లేఖనములలో ఆయన జనన విధానమును గురించి తెలియజేసిన విషయాలలో ప్రాముఖ్యముగా ఆయన బెత్లెహేములో జన్మించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించినట్లుగా, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడినట్లుగా, మరియు తన ప్రజలను తన పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టినట్లుగా బైబిల్ లేఖనాలలో చూడగలుగుతూ ఉన్నాం. యేసు అనగా రక్షకుడు అని, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. లూకా సువార్త 2వ అధ్యాయములో మనము చూడగలిగితే, దావీదు పట్టణమందున రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడని బైబిల్ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉన్నాం. మత్తయి సువార్త రాజులకు రాజుగా పరిచయం చేసినట్లుగా, మార్కు సువార్త సేవకునిగా పరిచయం చేసినట్లుగా, లూకా సువార్త మనిషి కుమారునిగా, లోక రక్షకునిగా మనకు పరిచయం చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్త దేవుని కుమారుడని మనకు పరిచయం చేసినట్లుగా, 4 సువార్తలు 4 విభిన్న కోణాలలో ఆయనను పరిచయం చేసినట్లుగా బైబిల్ గ్రంథములో చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించినట్లుగా, మరి ముఖ్యంగా ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడినట్లుగా, నజరేయుడైన యేసుక్రీస్తు అని ఆయనకు పేరు పెట్టబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆయన దావీదు వంశములో జన్మించినట్లుగా, యూదా గోత్రములో జన్మించినట్లుగా, ఆయన నజరేతులో పెరిగినందువలన నజరేయుడైన యేసుక్రీస్తు అని ఆయనకు పేరు నామకరణముగా పిలువబడినట్లుగా బైబిల్ గ్రంథములో చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు పరలోకముల నుండి భూలోకములోనికి రావడానికి ప్రాముఖ్యమైన కారణము బైబిల్లో మనం చూడగలిగితే, పాపములో నుండి, శాపములో నుండి, మరణముల నుండి జీవములోనికి దాటించుట కొరకు యేసుక్రీస్తు పరలోకముల నుండి భూలోకములోనికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఏ వ్యక్తి అయితే పాపములో ఉన్నాడో, శాపముల నుండి, మరణముల నుండి జీవములోనికి దాటించగలిగిన మహనీయుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. కనుక క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట అని మనము చూడగలుగుతూ ఉన్నాం. క్రీస్తుని ఆరాధించిన వారిలో బైబిల్ గ్రంథములో మొదటిగా పరలోక సైన్య సమూహము దేవుని దూత ప్రత్యక్షమై గొర్రెల కాపరులకు తెలియజేసినట్లుగా, గొర్రెల కాపరులతో భయపడుకుడి, ప్రజలందరి కలుగుబోవు సంతోషకరమైన స్వర్తమానమును మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దావీదు పట్టణమందున రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఎప్పుడైతే దూత తెలియజేసి ఉన్నదో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని పరలోక సైన్య సమూహము ఆయనను ఆరాధించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ఆరాధించిన వారిలో రెండవ వారు గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులు కూడా ఆయనను స్తుతించినట్లుగా, గణపరిచినట్లుగా, ఆయనను ఆరాధించినట్లుగా ఇదే లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనములో చూడగలుగుతూ ఉన్నాం. ఆయన ఆరాధించిన వారిలో మూడవ వారు తూర్పు దేశపు జ్ఞానులు, ఖగోళ శాస్త్రం ఎరిగిన వారు. ఆ నక్షత్రమును చూచిన వెంటనే ఆయన ఆరాధించుటకు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినట్లుగా వారు ఆ నక్షత్రమును చూసి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో చూడగలిగితే, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి ప్రవేశించి తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా సమర్పించినట్లుగా మనము చూడగలుగుతున్నాం.
బంగారము రాజరికమునకు సాదృశ్యముగా ఉన్నది. సాంబ్రాణి ప్రధాన యాజకత్వమునకు, అనగా మన ప్రధాన యాజకుడు నజరేడైన యేసుక్రీస్తు మాత్రమే. బోళము మరణమునకు సాదృశ్యముగా ఉన్నదని బైబిల్ గ్రంథములో చూడగలుగుతూ ఉన్నాం. ఈ జ్ఞానులు, ముగ్గురు జ్ఞానులు, ఒక జ్ఞాని ఈజిప్టు దేశము నుండి, మరి ఒక జ్ఞాని గ్రీకు దేశము నుండి, మరి ఒక జ్ఞాని భారతదేశము నుండి శక్తికి మించిన ధనమును కూడగట్టుకుని ఆ నక్షత్రమును చూచిన దేవుని ఆరాధించుటకు వారి జీవితంలో ప్రయాణములు పట్టిన కాలము బైబిల్ పండితులు దాదాపుగా 2 సంవత్సరాల కాలము పట్టినదని తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఆరాధించిన వారిలో మూడవ వారు తూర్పు దేశపు జ్ఞానులు. ఆయనను ఆరాధించారు, ఆయన గణపరిచినట్లుగా వారు బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా ఆయన ఆరాధించిన వారిలో సుమియను భక్తిపరుడు, నీతిపరుడు ఆయనను ఆరాధించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు జన్మించిన 8వ దినమున యెరూషలేము దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళి ఉన్నారు తల్లి అయిన మరియా యేషోబు. ఆ యెరూషలేము దేవాలయంలో ఉండిన సుమియను భక్తిపరుడు, నీతిపరుడు యేసు ప్రభువుని తన చేతులతో ఎత్తుకుని ఆయనను స్తుతించినట్లుగా, ఆయనను ఘనపరిచినట్లుగా, ఆయనను ఆరాధించినట్లుగా ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం నుండి 34వ వచనం వరకు మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైన ప్రజలారా, క్రిస్మస్ మనగా క్రీస్తుని ఆరాధించుట, ఆయన ఆరాధించిన వారిలో పరలోక సైన్య సమూహము, 2వదిగా గొర్రెల కాపరులు, 3వదిగా తూర్పు దేశపు జ్ఞానులు, 4వదిగా సుమియను భక్తిపరుడు, నీతిపరుడు, 5వదిగా లూకాసు వార్త 2వ అధ్యాయము 36 నుండి 39వ వచనం వరకు రాయబడినది ఆషేరు గోత్రికురాలు పనియేలు కుమార్తె అన్నా ప్రవక్తి. ఈమె కూడా ఆ యెరూషలేము దేవాలయంలో ఉండినట్లుగా, వివాహమైన తరువాత 7 సంవత్సరములు కాపురము చేసిన తదుపరి, భర్త చనిపోయిన తదుపరి 84 సంవత్సరములు యెరూషలేము దేవాలయంలోనే ఉంటూ ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఆ దేవాలయంలో ఉండినట్లుగా, యేసు ప్రభుని 8వ దినమున యెరూషలేము దేవాలయంలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఆమె కూడా యేసు ప్రభుని కన్నులార చూచినట్లుగా, స్తుతించి గణపరిచి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. ఆయనను ఆరాధించిన వారిల్లో పరలోక సైన్య సమూహము, గొర్రెల కాపరులు, అలానే తూర్పు దేశపు జ్ఞానులు, సుమియను భక్తిపరుడు, నీతిపరుడు, అలానే అన్నా ప్రవక్తి. క్రీస్తుని ఆరాధించాలి. క్రీస్తును ఆరాధించాలి అంటే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. మొదటిగా దేవుని వాక్యమును వినాలి, 2వదిగా పాపములను ఒప్పుకోవాలి, 3వదిగా ఆయన మన కొరకు పరలోకము నుండి భూలోకములో జన్మించినట్లుగా, ఆయన మన కొరకు తన ప్రాణమును క్రయధనముగా పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున పునరుద్ధానుడయ్యాడు అని నమ్మాలి. 4వదిగా మారు మనసు పొందాలి. 5వదిగా బాప్తిస్తం తీసుకోవాలి. 6వదిగా దేవుని బలలో పాల్గొనాలి. 7వదిగా దేవుని ఆత్మచేత నింపబడాలి. 8వదిగా దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా జీవించాలని బైబిల్ లేఖనము తేటగా తెలియజేస్తూ ఉన్నది. ఆయన క్రీస్తు జనన విధానములలో ఆయన పరలోకము నుండి భూలోకములోనికి రావడానికి ప్రాముఖ్యమైన కారణము పాపములో నుండి, శాపములో నుండి, మరణముల నుండి జీవములోనికి దాటించుట కొరకే ఆయన పరలోకము నుండి భూలోకములో జన్మించినట్లుగా బైబిల్ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉన్నాం. పాపముల నుండి విమోచించుట కొరకు ఆయన పరలోకముల నుండి భూలోకములోనికి వచ్చినట్లుగా, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనట్లుగా, 3వదిగా నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు వచ్చినని బైబిల్ లేఖనము తేటగా తెలియజేస్తూ ఉన్నది. ఈనాడు ప్రపంచములో పాపములో నుండి, శాపములో నుండి, మరణములోని జీవములోనికి దాటించగలిగిన మహనీయుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నజరేడైన యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకములో ఎన్ని దాన ధర్మములు చేసినా, అన్నదానము, గోదానము, వస్త్రదానము, భూదానము, కన్య దాన ధర్మాలు ఎన్ని చేసినా కానీ దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. కానీ ఎవరైతే యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో అటివారు మాత్రమే దేవుని రాజ్యమునకు వారసులు అవుతారని బైబిల్ లేఖనము తేటగా తెలియజేస్తూ ఉన్నది. బైబిల్లో మనం చూడగలిగితే తిమోతి రాసిన పత్రికలో కూడా మనం చూడగలము. బైబిల్లో చెప్తూ ఉన్నాడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైనట్లుగా, లోకరక్షకునిగా ప్రకటించబడినట్లుగా, ఆయన ప్రజలందరికీ వెలుగు కలుగు చేసినట్లుగా, లోకములో ఆయన నమ్మబడినట్లుగా, ఆయన పరలోకమునకు ఆరోహణమైనట్లుగా బైబిల్ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఈరోజు ఈ పిఎస్ఆర్ న్యూస్ ఛానల్స్ ద్వారా క్రీస్తు జననాన్ని గురించి, ఆయన బెత్లెహేములో జన్మించినట్లుగా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపినట్లుగా, ఆయన దావీదు వంశములో జన్మించినట్లుగా, యూదా గోత్రములో జన్మించినట్లుగా, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టబడినట్లుగా,
తన ప్రజలను పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టబడినట్లుగా, ఆయన నజరేతులో పెరిగినట్లుగా, ఆయన పరలోకము నుండి భూలోకములకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము ఈ లోకములో సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోకములను ప్రతి వ్యక్తి కూడా పాపముల నుండి, శాపముల నుండి, మరణముల జీవములకు దాటించుట కొరకే ఆయన పరలోకముల నుండి భూలోకములోనికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైన ప్రజలారా, ఈ లోకములో మనము జీవించాము అంటే కేవలము దేవుని కృపయే. 2024 సంవత్సరము జనవరి మాసం మొదలుకొని ఈ డిసెంబర్ మాసము ఈ రోజు మనము ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనము ఉన్నాము అంటే అది దేవుని కృప. దేవుని కృప ఒకటి రక్షిస్తుంది, దేవుని కృప రెండవది కాపాడుతుంది. మనకంటే విద్యావంతులు, జ్ఞానం కలిగిన వారు, ఐశ్వర్యవంతులు, లోకములో పేరు ప్రతిష్ట కలిగిన వారు అనేక మంది చనిపోయి సమాధులలో కునికి నిద్రిస్తూ ఉండగా, ఏ యోగ్యత లేకపోయినను, ఏ మంచితనం, ఎటువంటి యథార్థత మన పట్ల దేవునికి కనపడకపోయినను దేవుడు ప్రేమించి కనికరించి జాలి చూపి ఇప్పటి వరకు క్షేమముగాను ఆరోగ్యముగాను సజీవ లెక్కలు ఉన్నాము అంటే కేవలము దేవుని కృపయే. కనుక దేవుని కృప ఒకటి రక్షిస్తుంది, దేవుని కృప కాపాడుతుంది. మూడవదిగా దేవుని కృప బలపరుస్తుంది. నాలుగవదిగా దేవుని కృప ఆదరిస్తుంది. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు ఎవరు నిన్ను ఆదరించినను ఆదరించకపోయినను, నీ కన్నీటిలోను, నీ దుఃఖములోను, నీ ఒంటరితనములో, నీ ఆర్థికమైన పరిస్థితుల్లో పరామర్శించి దర్శించగలిగిన మహనీయుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నజరేడైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే దేవుని కృప చెప్తుంది, ఒకటి దేవుని కృప రక్షిస్తుంది, రెండవది దేవుని కృప కాపాడుతుంది, దేవుని కృప బలపరుస్తుంది, నాలుగవది దేవుని కృప ఆదరిస్తుంది, ఐదవదిగా చెప్తాడు దేవుని కృప బ్రతికిస్తుంది. నీ జీవితంలో బ్రతికి ఉన్నావు అంటే నీవు, నీ భర్త, నీ భార్య, నీ కుమారులు, కుమార్తెలు అందరూ సజీవ లెక్కలు ఉన్నారు అంటే దేవుని కృప మాత్రమే. దేవుని కృప ఐదవది బ్రతికిస్తుంది. ఆరవదిగా దేవుని కృప సమయోచితమైన సహాయాన్ని చేస్తుంది. నీ జీవితంలో ఎవరు సహాయం చేయకపోయినను సహాయం చేయగలిగిన మహనీయుడు ఎవరైనా ఉన్నారు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. దావీదు తన ఆధ్యాత్మిక అనుభవంలో తెలియజేశాడు, కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయము కలుగును. యాకోబుతో కూడా దేవుడు ప్రత్యేకంగా మాట్లాడాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీకు నేను దేవుడునై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీతిన దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేయవాడను నేనే. కనుక యేసుక్రీస్తు యొక్క జనన విధానంలో కూడా గొర్రెల కాపరులతో చెప్పబడిన మాట భయపడకుడి. అలానే జకర్యాతో కూడా, జకర్యా భయపడకము, నీ భార్యని ఎలిజబెత్తు గర్భము ధరించి కుమారుని కనును, అతనికి యోహానుని పేరు పెట్టుదు అని జకర్యాతో కూడా దేవుని దూత భయపడకుడి అని మాట్లాడినట్లుగా, మరియతో కూడా భయపడకుడి అని మాట్లాడినట్లుగా, యేసోబుతో కూడా భయపడకుడి అని మాట్లాడినట్లుగా, ఈ భయపడకుడి అనే పదము బైబిల్ గ్రంథములో ఈ 66 పుస్తకాలలో 1189 అధ్యాయాలలో భయపడకము అనే పదము 366 సార్లు వ్రాయబడినది. మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి దినము భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. కనుక మన జీవితంలో ఏ విషయములో భయపడక ధైర్యముగా ఉండి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఈ లోకములో ఉన్న పాపమును, శాపమును విడిచిపెట్టి దేవుని కొరకు జీవించే అనుభవంలోనికి రావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ దినాలలో మరి నూతన సంవత్సరములలో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మీ హృదయంలో ఆయన చేర్చుకున్నట్లయితే నిజమైన సంతోషము, నిజమైన ఆనందము ఆయన ద్వారానే కలుగుతుంది. సంతోషం కావాలి అంటే ఆయన సన్నిధికి రావాలి. నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదు. ఆయన కుడి చేతిలోనే సర్వసుఖములు కలవని కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనములో చూడగలము. నెమ్మది కావాలి అంటే ఆయన ప్రాకారములలోనే నెమ్మది కలుగునుగాక, ఆయన నగరంలోని క్షేమమునుగాకని కీర్తనల గ్రంథములో చూడగలుగుతూ ఉన్నాం. నెమ్మది కావాలి అంటే ఆయన ప్రాకారములోనికి రావాలి, క్షేమము కావాలి అంటే ఆయన నగరంలోనికి రావాలి, సంతోషము కావాలి అంటే ఆయన సన్నిధిలోనికి రావాలి. నీ జీవితంలో సుఖాన్ని అనుభవించాలి అంటే ఆ సుఖాన్ని కలుగు చేయవాడు కూడా దేవుడేనని ఆయన కుడి చేతిలోనే సర్వ సుఖములు కలవని బైబిల్ గ్రంథములో చూడగలుగుతూ ఉన్నాం. ఐదవదిగా మరొక మాట చెప్తాడు, ఆయనతో సహవాసం చేసిన ఎడల సమాధానము కలుగును, అలాగున మేలు కలుగును. దేవునితో సహవాసం చేసే అనుభవంలోనికి రావాలి. అలా రాగలిగినప్పుడు సమాధానం కలుగుతుంది, అలాగా మేలు కలుగుతుంది. ఈ క్రిస్మస్ దినాలలో 2 రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని, ఆనందంగా ఉండాలి అని, మీ జీవితంలో నెమ్మది, ప్రశాంతత దేవుడు కలుగు చేయాలి అని, మీ కుటుంబాలలో సమాధానమును దేవుడు కలుగు చేయాలి అని, ఏ కుటుంబాలు ఎందరైతే రక్షణ పొందని వారు ఉన్నారో అట్టి వారందరూ రక్షింపబడి దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికముగా దీవించబడాలని కోరుకుంటూ ఉన్నాను. PSR న్యూస్ ఛానల్స్ ద్వారా 2 రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ
రెండు రాష్ట్రాల ప్రజలే కాదు, ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఈ క్రిస్మస్ దినాలలో మరియు నూతన సంవత్సరములలో ప్రజలందరూ కూడా సంతోషముగాను ఆనందముగాను దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికముగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతి పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, గొప్ప దేవుడా, మా రక్షణకు ఆధారముకు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ పిఎస్ఆర్ న్యూస్ ఛానల్స్ ద్వారా రెండు రాష్ట్రాల ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. మొదటిగా ఈ పిఎస్ఆర్ న్యూస్ ఛానల్స్ నడుపుతున్న చైర్మన్ గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. అలా నీ ఛానల్స్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను నాయనా. దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధిలో నీ ప్రాకారముల ఆధ్యాత్మికము ప్రతి ఒక్కరూ వర్ధిల్లునట్లుగా నీ కృపను దయచేయండి నాయనా. మరి ముఖ్యంగా రెండు రాష్ట్ర తెలుగు ప్రజలందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వారు సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోకములో ఉన్న ప్రజలందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయనా. ఈ క్రిస్మస్ పండుగ దినాలలో మరియు నూతన సంవత్సరములో ప్రతి ఒక్కరు కూడా దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా నీ కృపను దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఎందరిని వెరుగొక లోకములో పాపములో జీవిస్తున్నారో అట్టి వారందరూ కూడా నీ వాక్యం ద్వారా తట్టి మేలుకొల్పబడి నీ రక్షణ ప్రణాళికలోనికి వచ్చున్నట్లుగా నీ కృపను దయచేయండి నాయనా. ఈ క్రిస్మస్ దినాలలో మరియు ఈ నూతన సంవత్సర కాలములలోనైనా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. ప్రపంచముల సకల సంఘ కాపరుల కొరకు, సంఘాల కొరకు, దైవజనుల కొరకు, సువార్థికుల కొరకు, ఉపదేశకుల కొరకు, అందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను నైనా. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారి సంఘాలను దీవించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. ఎబేజు ప్రార్థించినట్లుగా ప్రభు మమ్మల్ని క్షేమంగా ఆశీర్వదించుము. మా సరిహద్దులను విశాలపరచుము. నీ చెయ్యి మాకు తోడుగా ఉంచుము. ఏ కీడు రాకుండా తప్పించమని ఎబేజు ప్రార్థించినప్పుడు ఎబేజు ప్రార్థన అంగీకరించి 4 మనవలను ప్రభువా మీరు ప్రసాదించిన మహనీయుడా నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ప్రపంచం సకల దేశాల కొరకు, మా భారతదేశము కొరకు, భారతదేశంలో రాష్ట్రాల కొరకు, మరి ముఖ్యముగా ప్రభు 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ దినాలలో మరియు నూతన సంవత్సరాలలో ఎంతో ఆనందముగాను, సంతోషముగాను, ఆధ్యాత్మికమైన నీ సన్నిధిలో వర్ధిల్లున్నట్లుగా నీ కృపను దయచేయమని, మరి ముఖ్యముగా పిఎస్ఆర్ న్యూస్ ఛానల్స్ ప్రభువా మెయిన్ ముఖ్యముగా ప్రతి ఒక్కరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. భవిష్యత్తు ప్రణాళికలో ఈ పిఎస్ఆర్ న్యూస్ ఛానల్స్ ఆధ్యాత్మికమైన సన్నిధిలో వర్ధిల్లున్నట్లుగా, పరిపూర్ణముగా దీవించబడినట్లుగా నీ కృపను దయచేయమని మా కొరకే రానయ్యున్న యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. 2 రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.